Hi guys, అందరికీ వెల్కమ్ బ్యాక్ ఫర్ డే 7 ఆఫ్ స్నేక్ సీక్వెల్ హ్యాండ్స్ ఆన్. సో ఈరోజు మనం క్లాస్లో జాయిన్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో జాయిన్స్ గురించి చిన్నగా హ్యాండ్స్ ఆన్ చేసి మీకు స్నోఫ్లేక్లో అకౌంట్ లేకపోతే హ్యాకర్ ర్యాంక్లో జాయిన్స్లో బేసిక్ లెవెల్, మీడియం లెవెల్ చేయండి. అడ్వాన్స్డ్ వరకు వద్దు, జస్ట్ బేసిక్ మీడియం చేయండి. తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ మీకే అలవాటు అవుతుంది నెక్స్ట్ లెవెల్స్ అన్ని. ఓకేనా? సో ఇప్పుడు నేను 2 టేబుల్స్ అయితే క్రియేట్ చేశాను. మనం క్లాస్లో అయితే ఏ టేబుల్స్ అయితే డిస్కస్ చేసామో అదే డేటాతో సేమ్ కొంచెం తగ్గించి క్రియేట్ చేశాను. మనం 6 రికార్డ్స్ మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ అన్ని కాదు, జస్ట్ ఫోర్ క్రియేట్ చేశాను అనమాట. సో ఇందులో కామన్గా ఉన్నవి 3 రికార్డ్స్, 6 రికార్డ్స్ కామన్గా లేవు. సో 3 రికార్డ్స్ కామన్గా ఉన్నాయి. 1 రికార్డ్ ఒక దాంట్లో ఎక్స్ట్రా ఉంది, 1 రికార్డ్ ఒక దాంట్లో ఎక్స్ట్రా ఉంది, సేమ్ ఇందాక క్లాస్లో మాట్లాడుకున్నట్టు. సో అదేంటన్నది ఒకసారి అన్ని టైప్ ఆఫ్ జాయిన్స్ చేసి చూద్దాం అనమాట. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, రైట్. దీన్ని ఈ అందాం. ఇన్నర్ జాయిన్, ఫస్ట్ ఇన్నర్ జాయిన్తో స్టార్ట్ చేద్దాం. దీన్ని ఇన్నర్ జాయిన్ దేంతో చేస్తున్నామంటే బోనస్ టేబుల్తో, రైట్. బోనస్ అండర్ స్కోర్ డీటెయిల్స్ ఈ టేబుల్తో చేస్తున్నాం. దీని పేరు బి అనుకుందాం. ఓకే. ఆన్ ఏ కండిషన్ మీద ఈ డాట్, దీంట్లో టేబుల్లో ఎట్లా ఉందంటే ఈలో అయితే ఫస్ట్ నేమ్ అని పెట్టాను, బీలో అయితే మనం ఎఫ్ అండర్ స్కోర్ నేమ్ అని పెట్టాను, మీకు ఇందాక అక్కడ క్లాస్లో చెప్పినట్టు. అండ్ ఇంకో కండిషన్ ఏంటంటే ఈ డాట్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు బి డాట్ ఎల్ నేమ్, రైట్. సో ఇదొక కండిషన్. సో ఈ రెండిట్ల మీద జాయిన్ చేస్తే ఏం జరుగుతుంది? ఓకే. సో అన్ని కాలమ్స్ని రిట్రైవ్ చేద్దాం ఒకసారి. సో ఇన్నర్ జాయిన్ చేయడం వల్ల చెప్పాను కదా, లెఫ్ట్ టేబుల్లో అన్ని కాలమ్స్ వస్తాయి, రైట్ టేబుల్లో అన్ని కాలమ్స్ వస్తాయి. నువ్వు ఎందుకంటే ఏం మెన్షన్ చేయలేదు కదా, ఇక్కడ స్టార్ పెట్టావు అందుకని. సో నీకు కావాల్సింది ఏంటి? ఈ టేబుల్ నుంచి ఈ డాట్ ఫస్ట్ నేమ్ కావాలి, ఈ డాట్ లాస్ట్ నేమ్ కావాలి, నెక్స్ట్ ఈ డాట్ డెసిగ్నేషన్ కావాలి, రైట్. నెక్స్ట్ బి డాట్ బోనస్సా కాదా అని, బోనస్ డీటెయిల్స్, రైట్. బోనస్ ఇది వస్తే సరిపోతుంది కదా. సో మనం మాట్లాడుకున్నట్టు 3 కాలమ్స్ ఇంటర్సెక్షన్లో ఉన్నాయని చెప్పుకున్నాం. అంటే 3 కాలమ్స్ కామన్గా ఉన్నాయి, ఐ మీన్ 3 రికార్డ్స్ కామన్గా ఉన్నాయి. ఒకటి ఒక దాంట్లో ఉంది, ఇంకోటి ఇంకో దాంట్లో ఉంది. అంటే 1 3 1 ఇంత క్లాస్లో చెప్పుకుంది ఏంటి, 1 6 1 అని చెప్పుకున్నాం, రైట్. సో ఎవరైతే క్లాస్ చూడలేదో ఒకసారి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే కొంచెం అర్థమవుతుంది. ఇది సీక్వెల్లోనే వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్. ఇది లేకపోతే మీరు మోస్ట్లీ సీక్వెల్లో ఎక్కడ ఎక్సెల్ అవ్వలేరు. సో దీన్ని బాగా గ్రిప్ తెచ్చుకుంటేనే మీకు బెటర్. సో వెళ్ళి క్లాస్ అయితే చూసి, ఇక్కడ రండి, క్లాస్ చాలా ఈజీగానే చెప్పాను, అర్థమయ్యేలాగా 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుని. సో నేను ఒక ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాను. సెకండ్ ఎగ్జాంపుల్ ఏదైతే క్లాస్లో చెప్పానో అది మీరే ప్రాక్టీస్ చేసేయాలి, ఓకేనా. సో ఇది ఇన్నర్ జాయిన్. సో మనం ఇదే క్వెరీని అవుటర్ జాయిన్ పెడతాం. ఇన్నర్ జాయిన్ బదులు జాయిన్ పెట్టిన సేమ్ అని చెప్పాను కదా, సో జాయిన్ పెట్టాను. సో సేమ్ రిజల్ట్, ఓకే. అట్లానే ఇప్పుడు మనం లెఫ్ట్ అవుటర్ జాయిన్ చూసేద్దాం. ఫస్ట్ ఫుల్ అవుటర్ అన్న ఒకటే అని చెప్పుకున్నాం కదా. సో అవుటర్ జాయిన్ కొట్టాను. సో ఇక్కడ అవుటర్ జాయిన్ లేదు అంటున్నది, ఫుల్ అవుటర్ జాయిన్ అని కొడదాం. ఓకే. సో 6 మొత్తం కామన్ 3 రికార్డ్స్, అటొక రికార్డ్ ఇటొక రికార్డ్, మొత్తం ఎన్ని రికార్డ్స్? 5 రికార్డ్స్ అవుతాయి కదా. సో మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఆ 3 కామన్ రికార్డ్స్, ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్ అండ్ ఫోర్త్ రికార్డ్, ఇవి కామన్ రికార్డ్స్ రెండింటి మధ్యన. ఒక అడిషనల్ రికార్డ్ విచ్ ఈజ్ ఇన్ లెఫ్ట్ టేబుల్, దట్ ఈస్ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న అడిషనల్ రికార్డ్ ఈ 5th రికార్డ్ అనమాట, ఓకేనా. ఎందుకంటే ఎలా చెప్తున్నాను అంటే, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న కాలమ్ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి చూడండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డెసిగ్నేషన్ అన్నది ఎంప్లాయీ టేబుల్ నుంచి వచ్చింది కదా. సో అందులో ఉన్న వాల్యూస్ అన్నీ ఉన్నాయి. బోనస్ అన్న కాలం మనకి ఏ టేబుల్ నుంచి వస్తుంది? బి టేబుల్ నుంచి వస్తుంది. ఇక్కడ బి టేబుల్ నుంచి కదా తెస్తున్నాం బోనస్ అన్న కాలం. సో ఆ బి టేబుల్లో ఈ రికార్డ్ లేదు అన్నట్టు, 5th రికార్డ్, అందుకే అక్కడ నల్ వచ్చింది అనమాట. బి నుంచి వచ్చిన వాల్యూస్ అన్నీ అక్కడ నల్ ఉంటాయి, ఓకే. సో అట్లానే ఈ థర్డ్ రికార్డ్ చూస్తే దీనికి ఇది బి సైడ్ నుంచి వచ్చిన రికార్డ్, అంటే బోనస్ కాలం నుంచి, బోనస్ టేబుల్ నుంచి వచ్చిన రికార్డ్, ఎందుకంటే దానికి బోనస్ వాల్యూ ఉంది కానీ ఈ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ డెసిగ్నేషన్ అన్న కాలం మాత్రం లేదనమాట కదా. సో అందుకని చెప్పి ఇది లెఫ్ట్ టేబుల్ నుంచి వచ్చింది, అంటే ఎంప్లాయీ టేబుల్
సారీ, ఇది రైట్ టేబుల్ నుంచి వచ్చింది, అంటే బోనస్ టేబుల్ నుంచి వచ్చింది. ఇది లెఫ్ట్ టేబుల్ నుంచి వచ్చింది. ఓకే, సో ఇది ఫుల్ జాయిన్కి. సో దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఫుల్ అవుటర్ రాసిన ఒకటే, ఫుల్ జాయిన్ అని రాసిన ఒకటే. ఓకే, ఇక్కడ ఫుల్ జాయిన్ ట్రై చేద్దాం. ఇందాక అవుటర్ జాయిన్ అని చెప్పాను కదా, సో ఫుల్ జాయిన్ అన్న అవుటర్ జాయిన్ అన్న ఏదో ఒకటి ట్రై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అట్లానే లెఫ్ట్ జాయిన్ చూద్దాం. సో లెఫ్ట్ జాయిన్ ఏం చెప్పుకున్నాం, అన్నీ రావాలి, అంటే ఇంటర్సెక్షన్లో ఉన్న అన్నీ రావాలి, లెఫ్ట్ సైడ్ రికార్డ్ రావాలి. లెఫ్ట్ సైడ్ టేబుల్ ఏంటి, ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ టేబుల్ రికార్డ్ ఏంటి, ఇది కదా, జి హరీష్ క్లీనర్. బోనస్ టేబుల్లో లేడు అతను, కానీ ఎంప్లాయీ టేబుల్ లెఫ్ట్ టేబుల్ అవడం వల్ల ఈ ఫిఫ్త్ రికార్డ్ జి హరీష్ అన్నవాడు కూడా ఇంక్లూడ్ అవ్వాలి ఇప్పుడు నువ్వు రన్ చేస్తే. బట్ ఈ థర్డ్ రికార్డ్ ఉంది చూసారా, అది మనకి లెఫ్ట్ టేబుల్లో లేదు, రైట్ టేబుల్లో మాత్రమే ఉంది. అందుకే లాస్ట్లో బోనస్ నో అని వచ్చింది కదా, సో అది మాత్రం రాదు ఈసారి లెఫ్ట్ జాయిన్ చేయడం వల్ల. ఓకే, సో ఈసారి 4 రికార్డ్స్ వస్తాయి అనమాట. మొత్తం హరీష్ రికార్డ్ ఉంటుంది, రైట్. సో హరీష్ రికార్డ్ ఉంది, కానీ ఇంకొక రికార్డ్ అడిషనల్గా ఉంది చూసారు ఇందాక, ఆ ఫుల్ నల్స్ వచ్చి లాస్ట్లో నో వచ్చింది, సో ఆ రికార్డ్ లేదు, రైట్. సో ఇందాక లెఫ్ట్ జాయిన్ చూసాము, ఇప్పుడు రైట్ జాయిన్ చూద్దాం. సో రైట్ జాయిన్ ఏం లేదు, రివర్స్ వస్తుంది కదా ఇందాక మాట్లాడుకున్నట్టు. ఇందాక లెఫ్ట్ జాయిన్ అన్న పెట్టచ్చు మీరు, లెఫ్ట్ అవుటర్ జాయిన్ సారీ అంతే, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని పెట్టచ్చు, మీ ఇష్టం ఏదన్నా. రైట్ జాయిన్ అని, రైట్ అవుటర్ జాయిన్ అని ఒకటే. సో ఇక్కడ చూసారా రివర్స్లో వచ్చింది. సో ఇప్పుడు థింగ్ ఏంటి అంటే, ఈ ఎంప్లాయీ టేబుల్ లెఫ్ట్ టేబుల్ అవుతుంది, బోనస్ డీటెయిల్స్ టేబుల్ రైట్ టేబుల్ అవుతుంది. కాబట్టి రైట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ వస్తాయి, లెఫ్ట్ టేబుల్లో మ్యాచింగ్ అయిన రికార్డ్స్ మాత్రమే వస్తాయి. సో లెఫ్ట్ టేబుల్లో మ్యాచింగ్ అయిన రికార్డ్స్ ఏంటి, ఫస్ట్ది మ్యాచ్ అవుతుంది లెఫ్ట్ టేబుల్తో రైట్ టేబుల్కి, సెకండ్ది మ్యాచ్ అవుతుంది లెఫ్ట్ టేబుల్తో రైట్ టేబుల్కి, థర్డ్ది మ్యాచ్ అవుతుంది లెఫ్ట్ టేబుల్తో రైట్ టేబుల్కి, ఫోర్త్ది లెఫ్ట్ టేబుల్లో లేకపోయినా ఇది రైట్ జాయిన్ కాబట్టి రైట్ టేబుల్కి ప్రయారిటీ ఇచ్చి, రైట్ టేబుల్లో ఉంటే చాలు రికార్డ్, లెఫ్ట్ టేబుల్లో ఉందా లేదా నాకు అనవసరం, అందుకు ఈ రికార్డ్ కూడా కన్సిడర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఎంప్లాయీ టేబుల్ అని ఉంది కదా, సో ఈ ఎంప్లాయీ టేబుల్ని మార్చుదాం, అటు ఇటు ఇటు అటు. ఇప్పుడు ఫస్ట్ ఇది దీంతో దాన్ని రైట్ జాయిన్ చేస్తున్నాం కదా, ఇప్పుడు అట్లా కాకుండా ఓకే, సో మనం రివర్స్ చేద్దాం. ఇది బి, ఫస్ట్ ఆ టేబుల్ పెట్టి ఇందాక ఈ టేబుల్ పెట్టాం కదా, సో ఇప్పుడు అట్లా కాకుండా మనం ఫస్ట్ ఈ టేబుల్ పెట్టి ఆ టేబుల్ పెడదాం. ఓకే, ఈ ఎంపీ ఈ ఓకే, సో ఇప్పుడు ఏమవుద్ది ఇక్కడ ఇప్పుడు ఇది లెఫ్ట్ టేబుల్ అవుతుంది, ఇది రైట్ టేబుల్ అవుతుంది కదా. సో రైట్ జాయిన్లో ప్రిఫరెన్స్ ఎవరికి, రైట్ టేబుల్కి. అంటే రైట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ లెఫ్ట్ టేబుల్లో లేకపోయినా పర్లేదు, మ్యాచింగ్ రికార్డ్స్ ఫస్ట్ వస్తాయి. నెక్స్ట్ రైట్ టేబుల్ ప్రయారిటీ కాబట్టి రైట్ టేబుల్లో ఉంటే చాలా రికార్డ్స్, లెఫ్ట్ టేబుల్లో లేకపోయినా అవి వచ్చేస్తాయి. సో ఎంప్లాయీ టేబుల్లో మాత్రమే ఉన్న రికార్డ్ ఏంటి, హరీష్ రికార్డ్ కదా. సో ఇప్పుడు ఇట్లా మార్చడం వల్ల ఏమవుతుందంటే హరీష్ రికార్డ్ వస్తుంది రైట్ జాయిన్కి అయినా సరే, ఇక్కడ ఈ రికార్డ్ రాదు, ఫోర్త్ రికార్డ్ రాకుండా హరీష్ రికార్డ్ వస్తుంది. ఓకే, సో రన్ చేద్దాం. సో దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఎంప్లాయీ పెట్టి నెక్స్ట్ ఇక్కడ బోనస్ డీటెయిల్స్ పెట్టి ఇక్కడ రైట్ జాయిన్ పెట్టిన ఒకటే, లేదు అంటే ఈ ఎంప్లాయీని ఈ పైకి తీసుకొచ్చి ఈ బోనస్ని ఈ కిందకి తీసుకొచ్చి ఇక్కడ లెఫ్ట్ జాయిన్ పెట్టినా ఒకటే. ఓకేనా, అర్థమవుతుందా, స్వాప్ చేస్తున్నారనమాట ఈ టేబుల్ని ఈ టేబుల్ పైన కింద చేసి. ఎందుకంటే ఇది ఏది ఫస్ట్ ఉంటుందో అది లెఫ్ట్ టేబుల్ అవుతుంది అబ్బా, ఏది సెకండ్ ఉంటుందో అది రైట్ టేబుల్ అవుతుంది. దేనికి ఫస్ట్ ఉండడం దేనికి సెకండ్ ఉండడం అంటే, ఇక్కడ జాయిన్ చెప్తున్నావు కదా, దీనికంటే ముందు ఉన్నది ఆ టేబుల్ ఫస్ట్ టేబుల్ అవుతుంది, లెఫ్ట్ టేబుల్ అవుతుంది. దీని తర్వాత ఉన్నది ఈ జాయిన్, ఇది ఏ జాయిన్ అయినా అవ్వనే, ఇక్కడ జాయిన్ ఉంటే ఆ జాయిన్కి రైట్ సైడ్కి ఉన్నది రైట్ టేబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి నీకు డిసైడ్ అవుతుంది అనమాట, నువ్వు రైట్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నావు టేబుల్ మీద, లెఫ్ట్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నావు అని. ఓకేనా, సో దిస్ షుడ్ బి సఫిషియంట్ ఫర్ టుడే నాకు తెలిసి. ఇంకా మీరు వేర్ కండిషన్ ఏమైనా అప్లై చేయాలంటే అది ఇక్కడ అప్లై చేస్తారు. సో ఈ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంటుందంటే, సో ఫ్రమ్ ఫస్ట్ ఎట్లనో, తర్వాత జాయినింగ్ జరుగుతుంది. ఓకే, సో జాయినింగ్ జరిగాక మనకి వేర్ కండిషన్ ఇక్కడ రాస్తారు కదా, సో ఈ వేర్ కండిషన్ జరుగుతుంది. తర్వాత మనకి గ్రూప్ బై ఉంటే గ్రూప్ బై, హ్యావింగ్ ఉంటే హ్యావింగ్, దాని తర్వాత ఈ సెలెక్ట్ స్టేట్మెంట్, దాని తర్వాత ఆర్డర్ బై. ఓకే, సో వేర్ కండిషన్ అప్లై చేసుకుంటే ఈ బయటికి వేర్ కండిషన్ అప్లై చేస్తే జాయినింగ్ అయిపోయాక మనకి ఈ వచ్చిన డేటా అంతా ఉంది కదా, సో ఈ డేటా అంతటికి పైన వేర్ కండిషన్ అప్లై అయినట్టు. ఓకే, సో అదనమాట ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే.
ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇట్ విడ్ బి హెల్ప్ఫుల్ నాకు కూడా. సో ఇంకా ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. సో 50 సబ్స్ దగ్గర ఉన్నాము. సో త్వరగా చేస్తారు అని అనుకుంటున్నాను. సరే అయితే థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.